ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, నేను చెప్పాను కదా. నేను చెప్పాను కదా అంటుంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ ఆర్ డింట్ ఐ టెల్ యూ. డింట్ ఐ టెల్ యూ అంటే నేను చెప్పాను కదా. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నేను చెప్పాను కదా ఆలస్యంగా వస్తానని. నేను చెప్పాను కదా ఆలస్యంగా వస్తానని. దీని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ ఐ వుడ్ కమ్ లేట్. ఐ టోల్డ్ యూ అంటే నేను చెప్పాను కదా. ఐ వుడ్ కమ్ లేట్ అంటే ఆలస్యంగా వస్తానని. నెక్స్ట్ వన్, నేను చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని. నేను చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని అంటుంటారు కదా, దీని ఇంగ్లీష్లో డింట్ ఐ టెల్ యూ టు బి కేర్ఫుల్. డింట్ ఐ టెల్ యూ టు బి కేర్ఫుల్ అంటే నేను చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని. నెక్స్ట్ వన్, నేను చెప్పాను కదా చదవమని. నేను చెప్పాను కదా చదవమని అనేదాన్ని డింట్ ఐ టెల్ యూ టు స్టడీ. డింట్ ఐ టెల్ యూ టు స్టడీ అంటే నేను చెప్పాను కదా చదవమని. నెక్స్ట్ వన్, నేను చెప్పాను కదా ఆమె నిజం చెబుతుందని. నేను చెప్పాను కదా ఆమె నిజం చెబుతుందని అనేదాన్ని ఐ టోల్డ్ యూ షీ వుడ్ టెల్ ద ట్రూత్. ఐ టోల్డ్ యూ అంటే నేను చెప్పాను కదా షీ వుడ్ టెల్ ద ట్రూత్ అంటే ఆమె నిజం చెబుతుందని. నెక్స్ట్ వన్, నేను చెప్పాను కదా ముందే సిద్ధం అవ్వమని అంటే ముందుగానే రెడీ అవ్వమని నేను చెప్పాను కదా అంటుంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో డింట్ ఐ టెల్ యూ టు గెట్ రెడీ ఎర్లియర్. డింట్ ఐ టెల్ యూ టు గెట్ రెడీ ఎర్లియర్ అంటే నేను చెప్పాను కదా ముందుగానే రెడీ అవ్వమని అంటే ముందుగానే సిద్ధంగా ఉండమని. నెక్స్ట్ వన్, నేను చెప్పాను కదా వర్షం పడుతుందని అంటుంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ ఇట్ వుడ్ రైన్. ఐ టోల్డ్ యూ అంటే నేను చెప్పాను కదా ఇట్ వుడ్ రైన్ అంటే వర్షం పడుతుందని. నెక్స్ట్ వన్, నేను చెప్పాను కదా అతనిపై నమ్మకం పెట్టుకోవద్దని. నేను చెప్పాను కదా అతనిపై నమ్మకం పెట్టుకోవద్దని అనేదాన్ని ఐ టోల్డ్ యూ నాట్ టు ట్రస్ట్ హిమ్. ఐ టోల్డ్ యూ అంటే నేను చెప్పాను కదా నాట్ టు ట్రస్ట్ హిమ్ అంటే అతనిపై నమ్మకం పెట్టుకోవద్దని. సో ఈ విధంగా నేను చెప్పాను కదా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ చూడండి, క్షమాపణ. క్షమాపణ అనే వర్డ్ని ఇంగ్లీష్లో అపాలజీ. అపాలజీ ఆర్ సారీ. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నేను నీకు క్షమాపణ కోరుతున్నాను. నేను నీకు క్షమాపణ కోరుతున్నాను అనేదాన్ని ఐ అపోలైజ్ టు యూ. ఐ అపోలైజ్ టు యూ అంటే నేను నీకు క్షమాపణ కోరుతున్నాను. నెక్స్ట్ వన్, అతను తన తప్పుకు క్షమాపణ చెప్పాడు. అతను తన తప్పుకి క్షమాపణ చెప్పాడు అనేదాన్ని హీ అపోలైజ్డ్ ఫర్ హిస్ మిస్టేక్. హీ అపోలైజ్డ్ అంటే అతను క్షమాపణ చెప్పాడు. ఫర్ హిస్ మిస్టేక్ అంటే అతని తప్పుకి. నెక్స్ట్ వన్, ఆమె ఆలస్యానికి క్షమాపణ చెప్పింది. ఆమె ఆలస్యానికి అంటే లేట్గా వచ్చినందుకు క్షమాపణ చెప్పింది అనేదాన్ని షీ అపోలైజ్డ్ ఫర్ బీయింగ్ లేట్. షీ అపోలైజ్డ్ అంటే ఆమె క్షమాపణ చెప్పింది. ఫర్ బీయింగ్ లేట్ అంటే లేట్గా వచ్చినందుకు. నెక్స్ట్ వన్, నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు క్షమాపణ చెప్పాలి అనేదాన్ని యూ షుడ్ అపోలైజ్. యూ షుడ్ అపోలైజ్ అంటే నువ్వు క్షమాపణ చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను చేసిన తప్పుకు క్షమాపణ కోరుతున్నాను. నేను చేసిన తప్పుకు క్షమాపణ కోరుతున్నాను అనేదాన్ని ఐ ఆమ్ సారీ ఫర్ వాట్ ఐ డిడ్. ఐ ఆమ్ సారీ అంటే నేను క్షమాపణ కోరుతున్నాను. వాట్ ఐ డిడ్ అంటే నేను చేసిన తప్పుకి. నెక్స్ట్ వన్, వాళ్ళు తమ ప్రవర్తనకు క్షమాపణ చెప్పారు. వాళ్ళు తమ ప్రవర్తనకు క్షమాపణ చెప్పారు అనేదాన్ని దే అపోలైజ్డ్ ఫర్ దేర్ బిహేవియర్. దే అపోలైజ్డ్ అంటే వాళ్ళు క్షమాపణ చెప్పారు. ఫర్ దేర్ బిహేవియర్ అంటే వాళ్ళ ప్రవర్తనకి. నెక్స్ట్ వన్, అతను నిజంగా క్షమాపణ చెప్పలేదు. అతను నిజంగా క్షమాపణ చెప్పలేదు అనేదాన్ని
హీ డెంట్ రియల్లీ అపలైజ్. హీ డెంట్ రియల్లీ అపలైజ్ అంటే అతను నిజంగా క్షమాపణ చెప్పలేదు. లాస్ట్ వన్, క్షమాపణ చెప్పడం మంచి అలవాటు. క్షమాపణ చెప్పడం మంచి అలవాటు అనేదాన్ని అపోలైజింగ్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. అపోలైజింగ్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్ అంటే క్షమాపణ చెప్పడం మంచి అలవాటు. సో ఈ విధంగా మనం క్షమాపణ అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ చూడండి. ఎవరో, ఎవరో అనే వర్డ్ని ఇంగ్లీష్లో సమ్ వన్ ఆర్ సంబడి. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఎవరో నిన్ను పిలిచారు. ఎవరో నిన్ను పిలిచారు అంటుంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో సమ్ వన్ కాల్డ్ యూ. సమ్ వన్ కాల్డ్ యూ అంటే ఎవరో నిన్ను పిలిచారు. నెక్స్ట్ వన్, ఎవరో నా బ్యాగ్ తీసుకున్నారు. ఎవరో నా బ్యాగ్ తీసుకున్నారు అనేదాన్ని సమ్ వన్ టుక్ మై బ్యాగ్. సమ్ వన్ టుక్ మై బ్యాగ్ అంటే ఎవరో నా బ్యాగ్ తీసుకున్నారు. నెక్స్ట్ వన్, బయట ఎవరో ఉన్నారు. బయట ఎవరో ఉన్నారు అనేదాన్ని సమ్ వన్ ఈజ్ అవుట్ సైడ్. సమ్ వన్ ఈజ్ అవుట్ సైడ్ అంటే బయట ఎవరో ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎవరో డోర్ తట్టుతున్నారు అంటే ఎవరో డోర్ నాక్ చేస్తున్నారు అని చెప్పాలనుకున్నప్పుడు సమ్ వన్ ఈజ్ నాకింగ్ ఆన్ ది డోర్. సమ్ వన్ ఈజ్ నాకింగ్ ఆన్ ది డోర్. నెక్స్ట్ వన్, ఎవరో నాకు మెసేజ్ పంపించారు. ఎవరో నాకు మెసేజ్ పంపించారు అనేదాన్ని సమ్ వన్ సెండ్ మీ ఎ మెసేజ్. సమ్ వన్ సెంట్ మీ ఎ మెసేజ్ అంటే ఎవరో నాకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ వన్, ఎవరో నా పేరు చెప్పారు. ఎవరో నా పేరు చెప్పారు అనేదాన్ని సమ్ వన్ సెడ్ మై నేమ్. సమ్ వన్ సెడ్ మై నేమ్ అంటే ఎవరో నా పేరు చెప్పారు. నెక్స్ట్ వన్, ఎవరో నీ గురించి అడిగారు. ఎవరో నీ గురించి అడిగారు అనేదాన్ని సమ్ వన్ ఆస్క్డ్ అబౌట్ యూ. సమ్ వన్ ఆస్క్డ్ అంటే ఎవరో అడిగారు, అబౌట్ యూ అంటే నీ గురించి. లాస్ట్ వన్, ఎవరో నవ్వుతున్నారు. ఎవరో నవ్వుతున్నారు అనేదాన్ని సమ్ వన్ ఈజ్ లాఫింగ్. సమ్ వన్ ఈజ్ లాఫింగ్ అంటే ఎవరో నవ్వుతున్నారు. సో ఈ విధంగా మనం ఎవరో అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఎవరో నిన్ను ఫాలో చేస్తున్నారు. ఎవరో నిన్ను ఫాలో చేస్తున్నారు. So if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.